అందరికీ నమస్కారం. నిత్రా క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 23వ తారీఖు నవంబర్ 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం, కార్తీక మాసం, శరత్ ఋతువు, దక్షిణాయనం, శనివారం. ఈరోజు తిథి అష్టమి, రాత్రి 10:07 వరకు. తదుపరి నవమి. ఈరోజు నక్షత్రం మఖ, రాత్రి 10:19 వరకు. తదుపరి పుబ్బ. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. చేపట్టిన పనులు చకచకా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై శ్రద్ధ పెరుగుతుంది. దూరపు బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది. ఆప్తులతో శుభకార్య విషయాల గురించి చర్చిస్తారు. వృత్తి ఉద్యోగ విషయంలో మీ పనికి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. తదుపరి వృషభ రాశి. సంతాన ఆరోగ్య విషయంలో సమస్యలుంటాయి. బంధుమిత్రుల నుండి వినకూడని మాటలు వినవలసి వస్తుంది. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. నిరుద్యోగులకు నిరుత్సాహం తప్పదు. తదుపరి మిథున రాశి. కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ధనపరంగా ఒడిదుడుకులుంటాయి. దూర ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. సంతానం విద్యా విషయాలలో అసంతృప్తి కలిగిస్తాయి. వ్యాపారాలు అంతగా అనుకూలించవు. తదుపరి కర్కాటక రాశి. వ్యాపార వ్యవహారాలలో అంచనాలు నిజమవుతాయి. ఆకస్మిక ధన లబ్ధి కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులుంటాయి. తదుపరి సింహరాశి. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. అనవసర వ్యవహారాలలో ధన వ్యయం చేస్తారు. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సన్నిహితులతో విభేదాలు కలుగుతాయి. తదుపరి కన్యరాశి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. ఆలోచనలు ఆచరణలో పెడతారు. వ్యాపారాలలో నూతన అవకాశాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ప్రముఖుల సలహాలు తీసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. తదుపరి తులారాశి. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తప్పవు. ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. వృత్తి ఉద్యోగాలలో ఊహించని స్థాన చలన సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో స్థిరాస్తి వివాదాలుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. స్థిరాస్తి వ్యవహారాలలో కీలక నిర్ణయాలు చేస్తారు. పాత మిత్రులను కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగమున మరింత ఉత్సాహంగా విధులు నిర్వర్తిస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. తదుపరి ధనుస్సు రాశి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు. పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. నూతన ఉద్యోగ యోగం ఉన్నది. తదుపరి మకర రాశి. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు కలుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు. ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. కొత్త వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో పని భారం అధికమవుతుంది. తదుపరి కుంభరాశి. చేపట్టిన కార్యక్రమాలలో అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు చికాకును కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఆకస్మిక స్థాన చలన సూచనలు ఉన్నవి. తదుపరి మీనరాశి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ధన విషయంలో అనుకూలత కలుగుతుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయ సందర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగ విషయంలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వ్యాపార వ్యవహారాలలో అనుకూలిస్తాయి. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది.